ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. Frequency domain specifications. Can you tell me what these specifications are? You? Sir. Don't know. Shiva, you? Frequency domain specifications are 6 in number. They are resonant peak, resonance frequency, bandwidth, cutoff rate, gain margin and phase margin. Very good. What is resonant peak? You, Rafi? The maximum value of the magnitude of closed loop transfer function is called resonant peak. Correct. Arvind, what is cutoff rate? The slope of the long line magnitude near the cutoff frequency is called cutoff rate. Very good. Vivek, Mr. Michael Jackson, tell me, what is resonance frequency? The frequency at which the resonant peak occurs is known as resonant frequency, and it is indicative of the speed of the transient. Silence, silence. Don't laugh. క్లాస్లోకి సెల్ ఫోన్ తీసుకొని రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? Sorry, sir. Don't do that again. Switch off that mobile. Who is it? Who's that again? Oh, sorry. It's mine. I'm very sorry. నేను వస్తాను. బాయ్ బాయ్. టూర్ సంగతి ఏం చేసావు? అది నేను మీతో టూర్కి రానని చెప్పడానికి వచ్చావా? కుదరదు, నువ్వు రావాల్సిందే. రావచ్చు, కానీ క్యాష్ ప్రాబ్లం. అది నేను చూసుకుంటాగా. అదొక్కటే కాదు, ఇది మీ ఫ్యాకల్టీ వాళ్ళు వేసుకున్న టూరు. ఏ ఇంతకు ముందు నువ్వు మాతో రాలేదా? అంటే నువ్వు వస్తే కానీ మజా ఉండదని మా వాళ్ళందరూ అంటున్నారు. ప్లీజ్ వివేక్. ఓకే, ఒక్కసారి మా ఫ్రెండ్స్ని కూడా అడిగి. ఏంటి ప్రతిదానికి మా ఫ్రెండ్స్ అంటావు? నాకు మాత్రం ఫ్రెండ్స్ లేరా? అయినా మీరు చేసే రాజకార్యాలేంటి? ఏముంటాయి? ఏమో, నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తోంది. సరే, మీ గొడవలు నాకు అనవసరం. టూర్ విషయంలో మాత్రం వాళ్ళనేం అడగక్కర్లేదు. నువ్వు నాతో వస్తున్నావు అంతే. ఎన్నిసార్లు చెప్పాలరా? నువ్వు సీరియస్ గా తీసుకుంటే తీసుకో, లేదా ఇప్పుడే ఇక్కడ అన్ని వదిలేసి వెళ్ళిపో. ఎందుకు అంత కోపం? నేను సీరియస్ గానే తీసుకుంటున్నా, కానీ ఒక్కసారి తనతో టూర్కి రమ్మంది. ఏంటది? మళ్ళీ చెప్పు. అది కాదురా, ఏ విషయమైనా ఆడపిల్లలతో సాఫ్ట్ గా చెప్పాలి. చెప్పడానికి ఛాన్స్ దొరకాలి. చూడు, మనలో ఒక్కడు తప్పు చేసిన అందరం బలైపోతాం. మనకు పర్సనల్ అంటూ ఏది ఉండకూడదు అనుకున్నాం, కానీ నువ్వు ఇంకా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, రొమాన్స్ అంటూ తిరుగుతున్నావు. సరేరా, ఇక నుంచి నేను కంట్రోల్లోనే ఉంటాను. అంటే రేపు నువ్వు టూర్కి వెళ్ళటం లేదు. ఓకే. వాట్స్ హ్యాపెనింగ్? ఈమెయిల్స్ చాలా వచ్చాయి, ఎక్కువ కంప్లైంట్స్. ఒక కరప్ట్ సీట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గురించి. వాడి పేరు ప్రభాకర్ రెడ్డి. చీరాల పక్కన ఉన్న ఒక విలేజ్ వాడిది. గవర్నమెంట్ లో చిన్న ఉద్యోగం చేరి ఎన్నో పైరువీలు చేసి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చాడు. 18 సంవత్సరాల క్రితం ఆ రాస్కెల్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు వాడికి 2 జతల బట్టలు, ఒక హంబర్ సైకిల్ ఉండేవి. ఇప్పుడు విజయవాడలో వాడికి 2 సినిమా థియేటర్లు, హైదరాబాద్లో ఒక ద్రాక్ష తోట, ఇంకా వైజాగ్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్, జూబ్లీ హిల్స్ 2 ఫ్లాట్స్. మొత్తం వాడి ఆస్తి 18 కోట్లు. కానీ వాడి పేరు మీద ఒక స్కూటర్ కూడా లేదంట. వాట్ కైండ్ ఆఫ్ కరప్షన్? కల్తీ విత్తనాల్ని క్వాలిటీ విత్తనాలుగా సర్టిఫై చేసి సీడ్స్ వ్యాపారుల దగ్గర లక్షలు వసూలు చేశాడ్రా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వరంగల్లో. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకో. వివేకేడ్రా? జ్వరం వచ్చిందంట. అది రొమాంటిక్ జ్వరం ఉంటుంది. వాడికి ఈసారి స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. రైట్, మన ప్రాణాలు మన చేతుల్లోనే లేవు. మధ్యలో ఈ రొమాన్స్ ఏంట్రా? ఇదే నిన్నంతా జ్వరం. ట్రీట్మెంట్ కోసం అమ్మాయి దగ్గరికి వెళ్ళావా? కాదురా, బలవంతం చేసింది, బాధపడుతుందని. ఏంటి బాధపడేది? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అసలు నీ డెసిషన్ ఏంటో చెప్పి. సారీరా, ఇంకోసారి ఇలా జరగదు. వెళ్ళో. వివేక్,
సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు? మగాళ్ళ మ్యాటర్లే, నువ్వు పద. ఇదేంటో తెలుసా? టైం పీస్. నో, ఇది ఒక సీక్రెట్ కెమెరా. సీ దిస్ హోల్. ఇక్కడే ఆ కెమెరా లెన్స్ అమర్చుంది. అరగంట సేపు సౌండ్ ని విజువల్ ని రికార్డ్ చేసే కెపాసిటీ ఉన్న డిజిటల్ కెమెరా ఇది. గుడ్. అయితే ఇక సీట్స్ డెవలప్మెంట్ ఆఫీస్కేగా. నమస్తే సార్. నమస్తే. మనకు అలవాటైన మనిషే, అందుకే కళ్ళు మూసుకుని సంతకం చేశారు. ఎవరు మీరు? సార్ని కలవాలి. కలవటానికి వీలేదు, టైం అయిపోయింది. ఒక్కళ్ళే వెళ్ళాలి. సార్కి సిగ్గు ఎక్కువ, ఎక్కువ మంది ఉంటే మాట్లాడలేదు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. సరే. ఇది ఉంచు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇదేంటి? మా ఫ్యాక్టరీ తరపున చిన్న గిఫ్ట్. ఇలాంటి గిఫ్టులు పెట్టడానికి ఒక ఫ్లాటే కొనాల్సి వచ్చింది. విషయానికి రండి. చెప్పా కదా సార్, మా ఏరియాలో చిన్న ఫ్యాక్టరీ పెట్టాం. మీరు ఒకసారి గోడౌన్కి వచ్చి సీట్స్ చెక్ చేసి సర్టిఫై చేస్తే. గోడితో పోయేదానికి గోడౌన్ దాకా వెళ్ళాలా? పోనీ వీటిని చూసి. జెన్యూనేనా? అది మీరు డిసైడ్ చేయాలి. జెన్యూన్ అయితే 5, కాకపోతే 10. పదా? ఇది నా రేటు కాదు. ఇంతకు ముందు ఈ సీట్లో కూర్చున్న ఆఫీసర్ ఫిక్స్ చేసింది. నేనేం పెంచలా. సరే సార్, ఇదిగోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? సరికంతా మార్కెట్లకు తోసేయి. ఎంత తాగాలనుకుంటే అంత తాగండి. బిల్లు నేను పే చేస్తాను. అవును, వారానికి ఒకసారి వరంగల్ నుండి హైదరాబాద్కి ఎందుకు పెడతారు సార్? ఈ బిజినెస్ పీపుల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు. అమ్మాయిలు, ఆల్కహాలు. ఓ అవును సార్, నిన్నెవడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడంట. నిజమా? ఓన్లే గవర్నమెంట్ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది. చూసారా, పరోక్షంగా వాడి కుటుంబానికి నేను 1,50,000 రూపాయలు ఇప్పించాను. ఎంత బ్రాడ్ మైండ్ సార్ మీది. నాకేం తెలీదు, నేనేం చేయలేదు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నాకేం తెలీదు, మీకు దండం పెడతాను. ప్రభుత్వ డాక్టర్పై దాడి చేసి చెయ్యి నరికేసిన ఫర్ ద పీపుల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి విత్తనాభివృద్ధి సంస్థలో ప్రధాన అధికారిపై దాడి చేసి వారి పద్ధతిలోనే చెయ్యి నరికి శిక్షించారు. సంచలనం కలిగించిన ఈ 2 సంఘటనలో బాధితులైన అధికారులు చెప్పిన వివరాల ప్రకారం దాడి చేసింది 4 వ్యక్తులని, గుర్తుపట్టడానికి వీల్లేకుండా నల్ల దుస్తుల్లో, నల్ల హెల్మెట్స్ తో ఉండి మోటార్ సైకిల్ పై వచ్చి ఫర్ ద పీపుల్ పేరుతో దాడి చేశారని తెలుస్తోంది. ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న ఈ అధికారులపై జరిగిన దాడికి ఇప్పటికే ఉన్న రాడికల్ సంస్థలు ఏమైనా కారణమా, మరెవరైనా వ్యక్తుల అనేది స్పష్టంగా తెలియడం లేదు. విత్తనాభివృద్ధి సంస్థ అవినీతిని బయటపెట్టే క్రమంలో చాలా తెలివిగా టైం పీస్ లో రహస్య కెమెరా అమర్చి ఆ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఉండగా చిత్రీకరించి ఆ దృశ్యాలను టీవీ ఛానల్స్ అందించారు. ఈ వార్తలు, దృశ్యాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఇందుకు కారకులు ఎవరైనా వారి చర్యలను ప్రజలు మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా అవినీతిని ప్రతిఘటించాలనే బలమైన ఆలోచన ప్రజల్లో పెరుగుతోంది. వినూత్నంగా ఫర్ ద పీపుల్ నడుపుతున్న furthepeople.com అనే వెబ్సైట్ ను ప్రజలకు తమ కష్టాలు చెప్పుకునేందుకు, అవినీతి పరుల బండారాన్ని బయట పెట్టేందుకు చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. ఆ వెబ్సైట్ లోకి కంప్లైంట్స్ ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. బ్రౌజింగ్ సెంటర్స్ అన్నిటిలోనూ ఈ కంప్లైంట్స్ ఇచ్చే ప్రజల హడావుడి అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యాన్ని ఆసరాగా తీసుకుని లా అండ్ ఆర్డర్ కాపాడంలో విఫలమైందన్న అంశంపై ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రత్యర్థుల ఎత్తుగడ అని ప్రకటిస్తూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని సీఎం అంటున్నారు. ఏది ఏమైనా అవినీతిని సహించలేని ప్రజలకి ఆశా కిరణంలా వచ్చిన furthepeople.com అవినీతి పరులైన ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి ఓ సింహ స్వప్నంగా మారుతుందన్న మాట మాత్రం వాస్తవం.
హాయ్ హాయ్ చిల్డ్రన్. హాయ్ చిల్డ్రన్. లత ఇదిగో రాజు. తీసుకోమ్మా. గౌతమ్ ఇదిగో ఇటు. లక్ష్మి ఇటు ఇటు ఆ. సీత కిషోర్ రమేష్ అడమ్మా ఆపరేషన్ కోసం తీసుకో. హాస్పిటల్ కి తీసుకెళ్లారు అంకుల్. Welcome, young man. Officers, he is Mr. Sarath Chandra, ACP on special duty. Meet Mr. Rajsekhar, forensic expert. హలో సార్. హలో Ishwar, ACP. Ravi, ACP. హలో Arvind Reddy, Inspector. సార్. వీళ్ళే మీ టీం. మిస్టర్ శరత్ చంద్ర, ఈ ఇష్యూని ఏదో కామన్ కేసుగా డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అనుకోవట్లేదు. మీలాంటి టఫ్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని స్పెషల్ డ్యూటీలో అపాయింట్ చేశామంటే ఈ కేసు ఎంత సీరియస్సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్ సార్. దాడికి గురైన డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్కి స్టేట్ వైడ్ ప్రెసిడెంట్. మన రాష్ట్రంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వింగ్ నుండి సమాచారం అందింది. అందువల్లే మన మీద ఈ ప్రెషర్ ఎక్కువైంది. ఇంతవరకు ఈ కేసులో జరిగిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి. అయినా కేసు ఒక్కడుగు ముందు కదలలేదు. అందుకే ఎంతో నమ్మకంతో ఈ కేసు ఫైలు మీకు అప్పగిస్తున్నాను. గో హెడ్ విత్ యువర్ కోలింగ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఎనీ మోర్ క్లారిఫికేషన్స్? ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ రానివ్వకండి సార్ ప్లీజ్. ఓకే ఓకే, అదంతా నాకు వదిలే. నువ్వు అనుకున్నది చేయి. సార్. Come on, we can do it. Catch all the criminals. Eliminate them. Catch them. ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న 6 క్రిమినల్స్, 4 బందిపోటు ముఠాలు, 2 చైన్ స్నాచింగ్ బ్యాచ్లు, 24 మంది 2 వీలర్స్ దొంగలు, 1 దొంగ నోట్ల ముఠ, సుమారు 150 కేసుల్లో దొరకని క్రిమినల్స్ అందరూ దొరికారు సార్. కానీ మనం ఎవరి కోసం వెతుకుతున్నామో వాళ్ళు మాత్రం దొరకలేదు. Any hopes? ఐ నెవర్ లూజ్ హోప్ సార్. Good. Go ahead. సార్. అబ్బా చాలే అమ్మా, నీ ఫీట్స్ చూడలేక వస్తున్నా. ఇప్పటికి 6 సార్లు పడ్డావు. సరిగ్గా నేర్చుకురా, వెళ్ళు. నెక్స్ట్. ఏమయ్యా, అన్ని చెక్ చేసావా? చేశాను సార్. సరిగ్గా ఉన్నాయా? ఉన్నాయి సార్. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం సార్. ఓవర్ కాన్ఫిడెన్స్. టెస్ట్ లో పాస్ అవుతానని మొండికేశావు. బాగా జరిగింది. లైసెన్స్ కోసం డ్రైవింగ్ నేర్చుకోనక్కర్లే. టెస్ట్ పాస్ అవ్వకుండా ఎలాగే? ఆర్టీఓకి చేయి తడుపు. ఏదైనా గొడవ జరుగుతుందేమో. ఎందుకు జరుగుతుంది? నన్ను చూడు. ముందే బ్రోకర్ కి డబ్బు ఇచ్చేశాను. ఇప్పుడు లైసెన్స్ రెడీ. సైలెంట్ గా వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. సార్, ఏంటమ్మా?
అదే సార్ టెస్ట్ లో పాస్ అవ్వాలంటే టెస్ట్ లో పాస్ కావాలంటే బండి బాగా నేర్చుకోవాలి అంతే. అది కాదు సార్, ఇది ఉంచండి. ఏంటిది అంతమా? కాదు సార్, డబ్బు. అంటే నేను చేతులు లేకుండా తిరుగుతూ ఉంటే నీకు చూడాలనుందా? నేనేమి ఆ టైపు కాదు, నువ్వు వెళ్ళు. అది కాదు సార్, మీకు డబ్బిస్తే పని పూర్తవుతుందన్నారు. అవును, నా పని పూర్తవుతుంది. అన్నం తినడానికే కాదు, అడుక్కోవడానికి కూడా చేతులు కావాలిగా. నువ్వు వెళ్ళు, వెళ్ళి బండి నేర్చుకురా. సరే సార్. హాయ్ 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 రా హాయ్ రా. రేయ్, ఓ విషయం తెలుసా? ఏంటి? మన కేసును దర్యాప్తు చేయడానికి ఏసీపీ శరత్ చంద్రని స్పెషల్ గా అపాయింట్ చేశారా? ఇజ్ ఇట్? ఇంతవరకు అతను డీల్ చేసిన కేసులన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఇక నుంచి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ క్యాంపస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నా ఎందుకు చేయలేదు మీరు? లుక్ లుక్ లుక్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్, ఐ వాంట్ జస్ట్ రిజల్ట్స్. ఓకే? ఈ రోజైనా టెస్ట్ లో పాస్ అయ్యవా? లేదు. లైసెన్స్ లేకుండా స్కూటర్ తీయదని ఎన్నిసార్లు చెప్పాను? టెస్ట్ కోసమేగా వెళ్ళాను. ఏమైంది? ఇది మామూలేలే. ఆ కేసులో డెవలప్మెంట్స్ ఏం లేవని ఆయన గారి కోపం. ఏం నష్టం లేదు. అన్నయ్య లాంటి వాళ్ళు తప్ప ఉద్యోగుల్లో చాలా మంది పనికిరాని వాళ్లే. స్వీపర్ కూడా పెద్ద మినిస్టర్ లాగా వెదో పోసు కొడతాడు. మనుషుల్ని పురుగులతో సమానంగా చూస్తున్నారు. అందుకే వాళ్ళు కాళ్ళు చేతులు నరికేస్తున్నారు. నరకాల్సిందే. రాష్ట్రంలో అవినీతి పరుల్ని ఈ పోలీస్ వాళ్ళు ఏమీ చేయలేరు. ఏదేమైనా వాళ్ళ సెలక్షన్ మాత్రం అదిరింది. తప్పు చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా వెతికి పట్టుకుని చేతులు నరికేస్తున్నారు. వదినా, సైలెన్స్. నీ పోలీస్ మొగుడు విన్నాడంటే మన పని అరెస్టే. ఏంటి? అబ్బే, నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఏ భయం ఉండదంటున్నాను. వినలేదనుకున్నావా? అడ్డమైన వాళ్ళంతా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోవడం అదేదో పెద్ద ఘనకార్యాలా? దానికి మీ మహిళా ప్రేక్షకుల సపోర్ట్ ఒకటి. 3 ఏళ్లకో 4 ఏళ్లకో అర్ధాశ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మేం కూడా పోలింగ్ బూత్కి వెళ్లి చూపుడు వేళకి ఇంకి చుక్క పెట్టించుకుంటూనే ఉన్నాం. మేం ఓటేస్తే వాళ్ళ సీట్ల మీద కూర్చుంటున్నారు. ఆ తర్వాత పదవుల కోసం కొట్టుకోవడం, ఆస్తులు పంచుకోవడం తప్ప ఓటేసిన వాళ్ళు ఎలా బతుకుతున్నారో పట్టించుకోకపోతే ఇలాంటి విప్లవాలే మొదలవుతాయి. వాటికి పబ్లిక్ సపోర్ట్ కూడా పెరుగుతుంది. యూ హ్యావ్ ఆల్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. అయినా ఈ రివల్యూషనరీ ఉపన్యాసాలు లాంటివి మాత్రం ఇంట్లో వద్దు. రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళి కరెస్పాండెంట్ కలు. అడ్మిషన్ మ్యాటర్స్ అన్ని ఫోన్లో మాట్లాడేశాను. హాయ్, నీకోసం వెయిటింగ్. ఏరా? ఏంటి, నేను అడిగిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? ఏయ్, ఎన్నాళ్ళు ఇలా వెయిటింగ్ లిస్ట్లో పెడతావు? నీ ఒళ్ళో బర్త్ దొరకకపోతే నాకు నిద్ర రావడం లేదు. 2 రోజులు ఎట్టైనా వెళ్దామా? పోనీ ఓ రోజు కుదరదా? ఓ పూట కనీసం 1 గంట, అట్లీస్ట్ 1 మినిట్ ప్లీజ్. ప్లీజ్. హలో, బాస్కెట్ లో బాలేసినంత ఈజీ కదమ్మా ఆ పిల్లను పడేయడం. చూస్తా ఉండరా, ఎప్పటికైనా దాని అంతు చూస్తాను. పద. Hi darling, how are you? Yeah, right now I am at college. Evening I think it's not possible. I will try to catch you up. Okay. Yeah, bye. Hey, ఆగాగు. ఎవరు నువ్వు? న్యూ అడ్మిషన్. ఏ ఊరు మంది? వైజాగ్. ఏ నిన్నే. ఆగు. కొత్తగా జాయిన్ అయ్యో అప్పుడే అంత పోజా? సారీ, నేను సెకండ్ ఇయర్. ఓహో, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే. సెకండ్ ఇయర్ అయితే కొమ్ములుంటాయా? అరే, ఆ చూపేంటే మగాళ్ళ కోసం మొహం వాచిపోయినట్టు. మగాళ్ళని ఎప్పుడు చూడలేదా? మగాళ్ళంటే అంత ఇష్టమా? వాడు నీకు నచ్చాడా? అయితే ఓ పని చెయ్యి, వెళ్ళి వాడికి ఓ ముద్దు పెట్టు. ఓవే, ఓవా.
అయితే నాకు గుర్తు పెట్టు రావే మొహమాట పడుకో They advance with demonic divination to the flowing stream of the blood and tears in an ocean of joy. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అరవింద్ ఫిల్మ్ సొసైటీ మీటింగ్స్ రావట్లేదే? ఫైనల్ ఇయర్ కదా సార్, చదువుకోవడానికి టైం లేదు. ఇక మీటింగ్స్కి ఏమొస్తాం? హలో, చాలా థ్యాంక్స్ అండి. దేనికి? ర్యాగింగ్ నుండి నన్ను కాపాడారు. అప్పుడు పరిచయం చేసుకోవడం కుదరలేదు. ఐఎమ్ జ్యోతి. రేయ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? ఏసీపీ శరత్ చంద్ర చెల్లెలు. ఆ అమ్మాయికి నీ మీదేదో ఉన్నట్టుంది. ఏంటది? ఆ మాత్రం తెలీదా? నిన్ను చూసినప్పుడల్లా ఆ అమ్మాయి మొహం ఎలా వెలిగిపోతుందో గమనించావా? వీఆర్ లక్కీరా, అందుకే ఇలాంటి ఛాన్సులు మనకు వస్తాయి. ఏది క్లియర్ గా చెప్తావు కదరా? అదే చెప్తున్నాను రా. ఆ అమ్మాయి నిన్ను అప్రోచ్ అయింది కదా, నువ్వు ఓకే అని కంటిన్యూ చేయి. దేనికి? ఆ ఏసీపీ గడి మూమెంట్స్ గురించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. అందుకే ఆ అమ్మాయితో నువ్వు స్నేహం పెంచుకో. నా మాట విను. నా వల్ల కాదురా. మాట వరుస కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ సెంటిమెంట్స్ నాకు నచ్చవు. మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తే నువ్వు ఇలాంటి స్టెప్ తీసుకోవడమే మంచిదని నా ఉద్దేశం రా. అయినా వద్దురా, ఆ అమ్మాయిలో లేనిపోని ఆశలు పెంచి తప్పు, చాలా తప్పు. ఏసీపీ రియల్ జీనియస్ రా. షాడోలో ఫాలో అవుతూ చాలా దగ్గరికి వచ్చేసాడు. ఏ క్షణంలోనైనా మనం ట్రేస్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం టైం గెయిన్ చేయాలి. మేము చెప్పినట్టు నువ్వు నటించడం వల్ల మనకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. మాట్లాడవేరా? బాగుంది. ఈ వెనుకున్న కిటికీని తీసుకొచ్చి ఇటువైపు పెడితే గాలితో పాటు సన్ రైజ్ కూడా బాగా వస్తాయి. అప్పుడు బెడ్రూమ్కి ప్రాబ్లం ఉండదు. థ్యాంక్స్ అండి. ఇల్లు చాలా అందంగా ఉంది. ఎవరి కోసం? నా కోసమే. ఇది నా డ్రీమ్ హౌస్ లాంటిది. అలాగా? ఉట్టి పేపర్ హౌస్ అనుకున్నాను. ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓకి లంచం అయిపోయావా? ఇద్దామని వెళ్ళాను, కానీ తీసుకోలేదు. లంచం ఇవ్వటం పెద్ద ఆర్ట్. పబ్లిక్ గా షేక్ హ్యాండ్ ఇచ్చినంత ఈజీగా డబ్బులు ఇస్తే వాడు ఎలా తీసుకుంటాడు? చాటుగా ఇచ్చినా తీసుకోవట్లే. ఇదంతా ఫర్ ది పీపుల్ మహిమ. వాళ్ళు ఇలాంటి వాళ్ళ చేతులు నరికేస్తున్నారుగా. ఆ భయమే లేకపోతే లంచం తీసుకొని నాకు ఎప్పుడో లైసెన్స్ ఇచ్చేవాడు. అంతా నా బ్యాడ్ లక్. ఏమైనా చేతులు నరకటం అంటే హారబుల్. ఏంటి హారబుల్? లంచం తీసుకోవడం వల్లేగా చేతులు తీస్తుంది. అయినా ఇలాంటి వాళ్ళకి ఈ శిక్ష చాలదు. ఉద్యోగంలో చేరే ముందు ప్రతివాడు సమాజ సేవ చేస్తానని ప్రమాణం చేస్తాడు. ఆ తర్వాత అంత స్వార్థమే. మీ అన్నయ్య కూడా ఆ లిస్ట్ లో మనిషేనా? ఎక్కడా? శ్రీరాముడికి శిష్యుడు, హరిశ్చంద్రుడికి కజిన్. నో క్రైమ్, నో పాలిటిక్స్, కానీ మోస్ట్ బ్రిలియంట్ అండ్ టఫ్ ఆఫీసర్. అందుకేగా ఓ చోట స్థిరంగా పనిచేయనివ్వరు. ఓ కేసు డీల్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఆ తర్వాత రోజు మేము లగేజీ సర్దుకొని బయలుదేరాల్సిందే. ఈ రోజు కడపలో ఉంటే రేపు కాకినాడ కాలేజ్ లో చేరాలి. అందుకే ఈ కేసు అయినా సాల్వ్ కాకూడదని నేను వదిన రోజు దేవుణ్ణి మొక్కుకుంటాం. దేనికి? అన్నయ్య కోసం. అమ్మా నాన్న ఎలా ఉంటారో నేను చూడలేదు. అన్నీ నాకు అన్నయ్యే. ఆయన ఎప్పుడూ బాగుండాలి. నేను వదిన అన్నయ్యతో కలిసి నిలకడగా ఓ చోట హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని నాకు అందమైన ఊహ. నా ఊహ ఎప్పటికీ నిజం కాదేమో. నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? ఎంతో ఆత్మీయంగా ఈ విషయాలన్నీ నాతో చెప్తున్నావు అంటే నన్ను మంచి స్నేహితుడిగా ట్రీట్ చేస్తున్నావు అని. తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. చేతులు కాళ్ళు నరికినప్పుడు కూడా లేని గిల్ట్, ఏదో బాధ. రేయ్, ఎందుకు అలా అనవసరంగా ఫీల్ అవుతావు? నేను చేసేది మోసం కదా. పాపం అమాయకురాలరా. పరిచయమైన మరుక్షణమే తన మనసులోని విషయాలన్నీ నాకు చెప్పేసింది. ఈ మోసం ఇక్కడితో ఆపేయడం మంచిదేమో. తొందరపడద్దు. ఆ అమ్మాయికి నీ మీద ఎంత ప్రేమ పెరిగితే మనకు అంత ఉపయోగం.
ఆ ప్రేమే నాకు పెరిగితే దగ్గరయ్యాక దూరం కావాలంటే ఎంతో బాధ భరించాలి. ఆ బాధే లేకుండా ఇప్పుడే దూరం అయిపోవటం మంచిది. మరి మన లక్ష్యం? దానికోసం మన ఫీలింగ్స్ ని చంపుకోక తప్పదు. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ బ్లడీ సెంటిమెంట్స్.